రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి ఎదుట ఎవరున్నా ఆయన ముక్కుసూటిగా మాట్లాడేస్తాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే చాలా తక్కువ మందిలో పోసాని ఒకరు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు పోసాని. ఈసారి జగన్ సీఎం అవుతాడని ముందు నుండి చెబుతూ వచ్చిన పోసాని జగన్ సీఎం కావాలన్న కోరిక నెరవేరిందని అన్నారు. ఇక ఈ మధ్య అనారోగ్యానికి గురైన పోసాని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తెలుగు పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయని చెప్పారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తన సినిమాలో పోసాని వద్దని దర్శకుడితో చెప్పారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి వస్తే ఎలా ఉంటుంది? దీనిపై మీ స్పందన ఏమిటని పోసానిని అడిగారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినా ఏమీ చేయలేడని అన్నాడు. ఎన్టీఆర్ ఎంత నీతిగా చిత్తశుద్ధితో రాజకీయాల్లోకి వచ్చినా ఇక్కడ బండి నడవదని అన్నారు పోసాని. ఐ కెన్ బ్రింగ్ స్టార్ ఫ్రమ్ ది స్కై అని హీరో చెప్పినా నమ్మే రోజులు లేవని అన్నారు. హీరో అయితే ఇమేజ్ పెరుగుతుంది కానీ తెలివితేటలు పెరగవు, ప్రజాసేవ దృక్పథం పెరగదని అన్నారు పోసాని. హీరోయిజ్ ఇమేజ్తో తనని 10 మంది చూడ్డానికి వస్తే హీరోలకు 10,000 మంది వస్తారు, వారంతా ఓటర్లుగా మారారని అన్నారు పోసాని. అయితే పోసాని చేసిన వ్యాఖ్యలపై నందమూరి ఫ్యాన్స్లో అంతర్మదనం మొదలైంది. ఇప్పటికే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ వచ్చి టీడీపీని నిలబెడతాడని అనుకుంటగా పోసాని వ్యాఖ్యలు వారిని సంక్షోభంలో పడేస్తున్నాయి. ఇక అసలు వాస్తవానికి వస్తే తారక్ ఇప్పుడు సినిమాల మీదే దృష్టి పెట్టాడు. అతను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలంటే ఎలా లేదన్నా మరో 10-15 ఏళ్ళు ఆగాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.